ఈ మాట మనం చూస్తే కింద ఫుట్‌నోట్‌లో స్తుతి నీకు తగి ఉన్నది అనుంది. అంటే దేవా సియోనులో మౌనముగా నుంట నీకు స్తుతి చెల్లించుట. సో, ఇక్కడ మనం అంటే దేవుని మనం అనుకుంటాం ఇక్కడ మౌనంగా ఉండటం కూడా దేవునికి స్తుతి చెల్లించటం అని దావీదు అంటున్నాడు. కొన్నిసార్లు మన స్తుతి మనం నోరు తెరవకపోయినా గూడా కొన్ని పరిస్థితుల్లో మనం మౌనంగా ఉన్నప్పుడు అక్కడ మనం దేవునికి మహిమగా అది దేవునికి స్తుతి కలిగినట్లుగా ఉంది అనేది ఇక్కడ దావీదు రాస్తున్నాడు. కాబట్టి మనం యేసు ప్రభు వారి జీవితంలో చూడొచ్చు. అంటే యేసు ప్రభు అనేక చోట్ల ఆయన నిందించిన వారి ఎదుట ఆయన బయల్జెబూల్ అన్న దగ్గర యేసు ప్రభు వారిని "నువ్వు బయల్జెబూల్" అన్నారు. "నువ్వు తిండిపోతు" అన్నారు. "నువ్వు నువ్వు త్రాగుబోతు" అన్నారు. కానీ యేసు ప్రభు వారు ఎటువంటి స్పందన లేకుండా ఆయన మౌనంగా ఉంటాడు. కానీ ఆ మౌనము తండ్రిని స్తుతిస్తుందక్కడ. అది మనం అక్కడ చూడొచ్చు. ఇంకా మనం తర్వాత చూస్తే భక్తులందరూ గూడా వారి జీవితం చూస్తే వారు మౌనంగానే ఉండటం మనం చూస్తాం. వారు శిక్షింపబడినప్పుడు స్టె స్టెఫన్ గూడా మనం చూస్తే స్టెఫను తన జీవితంలో చివరిగా తను చూసిందేంటంటే, తనను నిందిస్తున్నప్పుడు, తనని రాళ్ళతో కొడుతున్నప్పుడు తను మౌనంగా ఉంటాడు. ఆ మౌనంగా ఉన్నప్పుడు మనం చూడొచ్చు స్టెఫను దేవుని యొక్క మహిమను హెవెన్ ఆయన చూస్తారు యేసు ప్రభుని మనం చూస్తే అక్కడ తండ్రి కుడిపార్శ్వన యేసు ప్రభువారు కూర్చున్నారని, సింహాసనం మీద ఆయన లేచి నిలబడి చూస్తున్నారని మనం చూస్తాం. సో, అది నన్నిది ఎంకరేజ్ చేసింది. అనేక సార్లు సో, మౌనంగా ఉండటం గూడా అది దేవునికి అది స్తుతి చెల్లించేదిగా ఉంది ఆ పరిస్థితుల్లో. ఇప్పుడు దావీదు గూడా మనం ఇక్కడ చూస్తే అదే ఇక్కడ చూస్తాం మనం. దావీదు గూడా కొన్ని సార్లు ఏం చేయాలో తెలియక ఒకటి గ గ్రహించాడు. అదేంటంటే నేను మౌనంగా నుండుట. అయినప్పటికీ అది దేవునికి స్తుతి చెల్లించేటట్లాగే ఉంది అనేది. ఇక్కడ దేవునికి దావీదు ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసిందేంటంటే, దేవుడిని ఎలా చూస్తున్నాడంటే ప్రార్థన ఆలకించువాడా, రెండో వచనంలో ప్రార్థన ఆలకించువాడా, ఐదో వచనంలో మా రక్షణకర్తవైన దేవా. ఈ మ అంటే ఎంత దావీదు దేవుడిని చూసాడంటే ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు దేవుడు. ఆయన రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు మనం గ్రహించాలి అనేది నాకు అర్థమైంది. ఒక మాట దేవుడు యొక్క ఆయన, ఆయన చూసి ఈ మాట చెప్తున్నాడు దావీదు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించువాడా, రక్షణకర్తవైన దేవా. సో, అతను రియల్లీ దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. మనం నిజముగా మొరపెట్టినప్పుడు, మన హృదయంలో పాపముని లక్ష్యపెట్టకుండా మనం మొరపెట్టినప్పుడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయనే మనకు రక్షణకర్తయిన దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఏ స్థితికి మనం దిగజారినా, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మనల్ని లేవనెత్తి రక్షించేవాడుగా ఉన్నాడు. పరిస్థితులను మార్చగలిగేవాడుగా ఉన్నాడు అనేది దావీదు గ్రహించాడు ఆ మాట. అందుకే నా దేవా అని. మూడో వచనం నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయుదు. మనం చూస్తున్నాం. యేసు ప్రభువే మన నిజంగా మన మీద మోపబడిన దోషం భరింపచాలనివి. మన మీద మోపబడినవి కాదు. మనం చేసిన దోషాలు. మన అతిక్రమములను యేసు ప్రభువు మన నిమిత్తం ఆయన మనం ఎక్కడ మనం చూస్తాం. సో, ఇక్కడ న్యూ టెస్టమెంట్‌లో మనం చెప్పే టెస్టిమనీ ఏంటంటే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు నా కొరకు మరణించాడు అనేది మనం చెప్పగలిగేది. ఇక్కడ దావీదు తన ఓల్డ్ టెస్టమెంట్‌లో చెప్తున్న మాటిది.
అయితే ఈరోజు మనం చెప్పే మాట ఏంటంటే, ఇంకనూ మనం పాపులము. మన మీద ఏ దోషము మోపబడలేదు. వేయలేదు. మనమే పాపం చేసిన వారం. ఎంతో భరింపజాలం ఇది. అయితే క్రీస్తు దాని నుంచి మనల్ని విడిపించి, విమోచించి, మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అందుకే ఇక్కడ తర్వాతే మన రక్షణకర్త అయిన దేవా అని. సో, అది దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడంటే, మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. అది ఆయన రక్షణ మనకిచ్చిన ఇది. సో, ఇంకొక మాట ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసిందేంటంటే, తొమ్మిదో వచనంలో దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. అంటే మధ్యలో ఉంది ఈ వచనం. కాబట్టి దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఆ నది 10వ వచనం చ మూడో 10వ వచనంలో అంటే మనం చూస్తే తర్వాత పార్ట్ అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇక్కడ మన జీవితాల్లో మనం రిపెంట్ అయ్యి, మనం టర్న్ అయినప్పుడు అది జస్ట్ మొలక ఆ టర్న్ అవ్వడం అనేది మంచి నేలను పడి ఒక విత్తనము జస్ట్ మొలక అంటే అది స్టార్ట్ అవుతుంది తన లైఫ్. అయితే దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే నేను దాన్ని ఆశీర్వదించుచున్నాను. ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే ఆ నది నీళ్లు ప్రవాహంతో ఆ యొక్క మొలకని ఆయన తడుపుతున్నాడు. ఈరోజు ఇది చాలా నన్ను ఎంకరేజ్ చేసింది. లార్డ్ నిజంగానే నాలో నేను ఎక్కడైతే పడిపోయిన వాడిగా ఉన్నానో ఆ స్థితిని బట్టి నేను రిపెంట్ అయ్యి నీ వైపు టర్న్ అయినప్పుడు అది జస్ట్ ఒక మొలకలాగా ఉంది. అయితే దానికి జీవాన్నిచ్చింది గూడా ఆయనే. అయితే దాన్ని కంప్లీట్‌గా ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఆ మొక్క ఫలించి, ఆ మొక్క ఎదిగి మహావృక్షమై ఫలాలిచ్చేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే సంవత్సరము నీకు దయా కిరీటంగా ధరింపజేస్తున్నాను. వన్ డే కాదు. ఆ మొక్కని ఆశీర్వదించేది. సంవత్సరం అంటే కంప్లీట్. ఆ సంవత్సరం అనేది ఇంక కంప్లీట్ అది. సో, అట్టి రీతిగా దేవుడు మనల్ని అనేది మనం క్రైస్ట్ నేచర్‌లోకి మార్చడం. ఇంకేది కూడా కాదు. సో, మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడం అనేది మన జీవితంలో గ్రేట్ బ్లెస్సింగ్. సో, నిజమైన ఆశీర్వాదం అదే కాబట్టి దేవుడు మనం ఆయన వైపు టర్న్ అయినప్పుడు ఆ రిపెంటెన్స్ దేవుడు చూసినప్పుడు ఆ మొలకని దాన్ని కంప్లీట్‌గా ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇది నన్ను చాలా ఎంకరేజ్ చేసాయి. ఓకే అన్న. థాంక్ యూ.